ఇప్పుడు సిపిఐ రామకృష్ణ గారు కానీ లేకపోతే బుగ్గన గారు కానీ వీళ్ళు మరో అంశం అప్పుల మీద వీళ్ళు కామెంట్స్ చేసే పరిస్థితి, ఒక పక్క అన్యాయంగా భూములు దోచేశారు అని వాళ్ళు మాట్లాడే పరిస్థితి. అసలు ఏపీలో జరుగుతున్న రాజకీయ అంశాలు ఏ రకంగా చూడాలి? ఖచ్చితంగా వీళ్ళందరూ మాట్లాడారు ఈ 2-3 రోజుల్లో. చంద్రబాబు కూడా మాట్లాడారు. ఆ మాటకు వస్తే నీతి ఆయోగ్లో మనకు చాలా లాభం జరిగింది, బడ్జెట్లో 15,000 కోట్లు వచ్చాయి, ఇదంతా. సో వాస్తవం ఏంటి, నిన్న చాలా రోజుల తర్వాత బొత్స సత్యనారాయణ సీనియర్ మంత్రి, మాజీ మంత్రి, ఆయన మాట్లాడారు. అంతకుముందు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఆయన ఆర్థిక మంత్రి. సో అప్పులు ఎంత అన్నది ఒక 2 సంవత్సరాల నుంచి ఇదే చర్చ. చంద్రబాబు నాయుడు శ్వేతపత్రం ఇచ్చారు, 9,74,000 కోట్ల అప్పు ఉందన్నారు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఏమో మీడియాతో మాట్లాడుతూ అంత లేదు, అసలు అయితే 6 లక్షలు 7 లక్షలు, దానికి ఇంకా ఇవన్నీ కలిపితే కూడా అంత కాదు అని ఆయన ఒక వాదన చేశారు. ఎవరు, బొత్స. ఇప్పుడు బొత్స విషయం సరే ఓకే, బొత్స పాయింట్కి వస్తే బొత్స నిన్న ఆయన మాట్లాడుతుంది ఏంటి, విశాఖలో భూములు కుంభకోణం అయింది, గల్లంత అయిపోయింది. ఈవెన్ దేవాదాయ శాఖ అన్నప్పుడు కూడా అదే కదా, విజయసాయి రెడ్డి కూడా అదే కదా, ఇవన్నీ తప్పకుండా తేల్చాలి. కానీ మీరు మీ హయాంలో, తెలుగుదేశం హయాంలో సిట్ వేశారు కదా, ఆ సిట్ నివేదిక ఎందుకు బయటపెట్టట్లేదు? ఆ సిట్ నివేదిక బయటపెట్టండి, విజయవాడ విశాఖలో జరిగినవన్నీ బయటకు వచ్చేస్తాయి కదా ఆటోమేటిక్గా అనే ఒక 2 అంశాలు. రెండో అంశము, గంజాయి అనేది 25,000 కోట్ల విలువైన గంజాయి దొరికిందన్నారు. ఎన్నికల సమయంలో కొంచెం ముందు అది వచ్చింది, దాని మీద రాష్ట్రం అంతా కూడా చాలా గగ్గోలు పెట్టారు. అది అయిన తర్వాత అది పలానా వాళ్ళది, సంధ్య ఆక్వా ప్రోడక్ట్ సంథింగ్, ఆ సంస్థ పురంధేశ్వరి గారికి దగ్గరగా సంబంధాలు ఉన్నాయని, లేకపోతే ఇంకెవరికో ఉన్నాయి, ఇవన్నీ కూడా అయ్యారు. కానీ ఇప్పుడు ఏమైంది, అవేం మాట్లాడలేదేంటి? మరి బొత్స ఎందుకు అడుగుతున్నారు? ఎందుకంటే తర్వాత వాళ్ళు కూడా అధికారంలో ఉన్నారు. వాస్తవంగా చెప్పాలంటే సిట్ వేసిన తర్వాత వీళ్ళు వచ్చారు, మరి వీళ్ళు ఎందుకు చేయలేదు? వీళ్ళు కలిసి విశాఖ భూములు ఏమయ్యాయి? ఇప్పుడు బొత్స కూడా వీటిని ఇంత ఎమోషనల్గా నిన్న ప్రత్యేకించి మీడియాని పిలిచి తప్పకుండా విచారణ ఇవన్నీ చేయాల్సిందే, వాస్తవాలు రావాల్సిందే. ఈయన పాతకాపు కదా విజయవాడకు, విశాఖకు సంబంధించి. మరి ఏం జరిగింది నిజంగా, ఇది ప్రశ్న. అవును, ఇప్పుడు పంచగ్రామాల సమస్య ఇప్పటికీ అలాగే, పంచగ్రామాల సమస్య. సిట్ ఏమైంది? సిట్ నివేదిక ఏమైంది? అయ్యన్న పాత్రుడు, గంటా శ్రీనివాసరావు, విష్ణుకుమార్ రాజు, వాళ్ళందరూ అప్పుడు ఇప్పుడు పాత్రధారులుగా ఉన్నారు. వాళ్ళ మీద తర్వాత వచ్చిన వాళ్ళ ప్రత్యర్థి ప్రభుత్వం తేల్చలేదు. ఇప్పుడు వాళ్ళే అధికారంలోకి వచ్చిన తర్వాత అది కాకుండా ఇంకేదో మాట్లాడుతున్నారు. అంటే మీడియాలో మనం నిరంతరంగా కొనసాగుతున్న వాళ్ళుగా మనకు ఒక విషయం తెలుసు, అప్పటికప్పుడు ఏదో ఒక విషయం తెర మీదకి వస్తుంది, దాని మీద 4 రోజులు హడావు జరుగుతుంది, ఇంకేదో టాపిక్ వచ్చేస్తుంది. ఇప్పుడు నాగబాబు ట్వీట్ కూడా, నాగబాబు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కూడా కదా, ముఖ్యుడు, ఆయన ట్వీట్స్ పెడుతుంటాడు, కామెంట్స్ చేస్తుంటారు. ఆయన పెట్టింది వ్యంగ్యంగా ఉన్నా దాంట్లో కూడా అర్థం ఉంది. ఏమని వ్యంగ్యంగా అంటే, జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి పోయింది, ఆయన పదవి లేకుండా ఉన్నారు, పులివెందుల ఎమ్మెల్యేగా పరిమితమయ్యారు, కొంత ఆయనకు సమయం కూడా లభించింది, ఇప్పుడు ఆయనకు సహాయపడాలి కదా మీరు. విశాఖ విమానాశ్రయంలో ఆయన మీద జరిగినటువంటి దాడి కేసు ఏమైంది? ఇది జగన్ అధికారంలోకి రాకముందు జరిగింది కదా చివరి దశలో. మరి ఆ ప్రభుత్వం అయిపోయి ఈయన మీద మొన్న కూడా రాయి దాడి జరిగింది. మరి ఇవన్నీ ఎందుకు వీటి మీద లోతుపాతుల్లోకి వెళ్ళటం లేదు? ఇది పెద్ద ప్రశ్న నిజంగా. బొత్స అడిగిందైనా, ఈయన అడిగిందైనా, నాగబాబు అడిగిందైనా, నిజంగా వాటి లాజికల్ ఎండ్ ఏంటి? చాలా రోజులుగా వర్మ ఇంకా అసలు రాష్ట్ర విభజన జరగకముందు జగన్ మీద కేసులు, 1,00,000 కోట్లు, 35,000 రకరకాలు నడిచాయి కదా. చంద్రబాబు నాయుడు 5 ఏళ్ళు అధికారంలో ఉన్న తర్వాత కూడా ఆ కేసులకు సంబంధించి ఒక అంగుళం కూడా ఎందుకు ముందుకు పోలేదు? తర్వాత అంటే ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నారు, కవరప్ చేశారని అనుకుందాం. కాబట్టి ఈ అంతుపట్టని నిరంతర కేసుల సంగతి అయితే కొంచెం తేల్చాల్సిన అవసరం ఉంటుంది. ఆక్వా ప్రోడక్ట్స్, గంజాయి, ఇప్పుడు గంజాయి మీద ఉక్కుపాదంతో అని చేస్తాము, అవన్నీ తప్పకుండా చేయండి, అందరూ బలపరుస్తారు, తల్లిదండ్రులు సంతోషిస్తారు. కానీ ఈ ఏడాది ఏప్రిల్లో ఎన్నికలకు కొంచెం ముందు విశాఖ రేవులో ఒక పెద్దది దొరికింది అన్నది అదేమైంది? సో వాట్ ఈస్ ది లాజికల్ ఎండ్ ఆర్ కంక్లూజన్ ఆఫ్ దీస్ కేసెస్? ఇది ఇక్కడ పెద్ద ప్రశ్న. ఇప్పుడు వీళ్ళు అడుగుతుంది నాగబాబు ఒక విధంగా, బొత్స సరే, బొత్సకే రాజకీయ కోణాలు ఉండొచ్చు, ఎప్పుడైనా రాజకీయ పార్టీలు ఎదుటి వాళ్ళని ఎరుకులో పెట్టేవి అడుగుతుంటారు కదా. కాబట్టి నిజంగా దీని మీద స్పందన ఏమొస్తుందో చూడాలి. ఇప్పటికైతే ఏం రాలేదు స్పందన, దీని మీద రాలేదు. నాగబాబు మీద స్పందన వచ్చింది సార్, అందుకే రావడం లేదు. ఇప్పుడు ఎట్లా అంటే, మీరు అడిగేది మీరు అడుగుతారు, నేను చెప్పేది నేను చెప్తాను అన్నట్టుగా అక్కడ కొంతకాలం హడావుడి జరిగేది, మీడియా ఫోకస్ ఒకదాని మీద ఉంటుంది, తర్వాత మళ్ళీ 2వ రోజు మారిపోతుంది. ఇప్పుడు మళ్ళీ మనము ఉదాహరణకు మదనపల్లి అగ్ని ప్రమాదం, లేదా ప్రమాదం కాదు,
ఆ ఘటన ఇట్లా వాటి మీద ఏదో అయిపోతుంది. అలా గంజాయి లేకపోతే నల్ల మందు వీటి మీన్ మాదక ద్రవ్యాల మీద తెలంగాణలో ఎంత హడావిడి తర్వాత ఏముండదు. కాబట్టి దీని నుంచి బయటపడాల్సిన అవసరం ఉంది. నిజంగా రాష్ట్రానికి మేలు జరగాలి, ప్రజలకు ఒక ఎవరు అధికారంలో ఉన్నా సరే తప్పులు జరిగిన చోట కనీసం దొరికి కొంత హడావుడి జరిగిన చోటైనా వాటిని లాజికల్ ఎండ్కి తీసుకుపోవడం అనేది చాలా ముఖ్యం. ఈ రెండు విషయాలు కూడా ఇవన్నీ అనుకోకుండా విశాఖపట్నంలో జరిగినవే. మరి వాటిని మరి ఏమని చెప్తారు? ఇప్పుడు శాసనసభ జరిగింది, గతంలో వాళ్ళు అడగరు, వీళ్ళు చెప్పరు. ఇప్పుడు ఇది నేను కలుపుతున్నా ఇప్పుడు అదనంగా. ఇప్పుడు జగన్ మీద రాయి దాడి ఒక వారం రోజులు, అదే 4 రోజులు. మరి కొత్త ప్రభుత్వం వస్తూనే వెంటనే ఫాలో అప్ లాగా దాని గురించి నిజాలు తేల్చి ఆ రోజు ఇది జరిగింది అని చెప్తే అది పూర్తిగా రాష్ట్ర పోలీసుల చేతుల్లోనే ఉంది. అవును, ఎందుకు జరగదు? దీనికి నిజంగా దీని భావమేమి తిరుమలేసే అని ఇవన్నీ ఎందుకు ఇట్లా పక్కకు వెళ్ళిపోతాయి, ఎందుకు డైవర్ట్ అవుతుంటాయి, ఎప్పటికప్పుడు కొత్త స్క్రీన్ ప్లేలు కొత్త స్క్రిప్ట్లు ఎందుకు వస్తుంటాయి అర్థమే కాదు. అండ్ మరి బొత్స కూడా వాళ్ళ ఆవిడ పోటీ చేసింది, ఆయన మంత్రి, ఇవన్నీ ఉన్నాయి కదా. మరి ఆయన ఉద్దేశం ఏంటో. అయితే ఇక్కడ నేను ఇంకొక తోక చెప్తా దీనికి, తోక పాయింట్. కొన్ని మీడియాలో అయితే వాటి మీద చెప్పకుండా బొత్స మాట్లాడే తెలుగేనా ఫ్రెంచా సరే ఆయనకేది ఇప్పుడు ఒక్కొక్కరు ఒక లోపాలు లేకపోతే ఒక పద్ధతిలో ఏవో ఉంటాయి, వాటిలో హెచ్చు తగ్గులు ఉంటాయి. ఇప్పుడు హఠాత్తుగా బొత్స మా టాకింగ్ స్టైల్ గురించి మా ఎవరేమో కొత్తగా తెలిసేదేం లేదు. ఇప్పుడు మొన్న ఏదో కేసీఆర్ లాగా పెట్టారని హడావుడ్ చేసినట్టే, అంటే దాని మీదకి అనమాట. అంటే గంజాయి అక్కడ పట్టుబడింది అనేది జరిగింది, సిట్టు లేదా వీటిని పక్కన పెట్టి ఆయన టాకింగ్ స్టైల్ బాగుందా బాగాలేదా దాని గురించి ఇప్పుడు ఎవరన్నా మార్చగలిగితే ఆయన శిక్షణ ఇచ్చి ఆయన ఇచ్చినా కానీ ఆయనేమంత ఆలోచన లేకుండా మాట్లాడతారు అనుకోండి. అందులో కూడా ఒక ఆయనకు వ్యూహం కూడా ఉండొచ్చు అది. కాబట్టి పక్కదోవ పట్టడం వల్ల సమస్యలు ఏమీ ఉపయోగం లేదు. ఈ అంశాలు విశాఖ కేంద్రంగా జరిగిన కనీసం రాజధాని తప్పిపోయినా కానీ ఇప్పుడు ఈవెన్ మనం మాట్లాడిన ఎర్రమట్టి దిబ్బలు ఆ విషయం ఎవరు అవి చేశారు, ఎలా జరిగింది తర్వాత తెలియదు. అవి అలాగే ఆగిపోతాయి, అవి అలాగే అర్ధంతరంగా ఆగిపోతాయి. ఎక్కడివక్కడ కథ అక్కడ వదిలేసి ఇంకో దాంట్లోకి పోయినట్టుగా. లేదంటే కల్కి సినిమాలాగా సెకండ్ పార్ట్ కోసం ఫస్ట్ పార్ట్లో చేస్తారు. సార్ ఇది చూస్తున్న నేపథ్యం చూస్తే ఎన్నో ఏళ్ళు పెట్టి లోపాయకారి ఒప్పందాలు ఉంటాయా అధికార ప్రతిపక్షాల మధ్య? నువ్వు పాలక పార్టీలు అందాం, పాలక పార్టీలు అనేవి తప్పకుండా వాళ్ళు స్ట్రెస్ చేసేవి స్ట్రెస్ చేయనివి వేరే ఉంటాయండి. ఆ సమయంలో దాన్ని చేయడం వల్ల తమకు ఉపయోగం ఉంటుంది అనుకుంటే వాళ్ళు చేస్తారు, లేదంటే వేరే తీసుకుంటారు. లేదా అది చేయడంలో ఎవరైనా తస్మదీలా ఇది ముఖ్యం ఎవరైనా ఉన్నారనుకుంటే ఎందుకు దాన్ని అవాయిడ్ చేద్దాం అనుకుంటారు. ఇది కాకుండా కేంద్రం ఒకటి ఉంది, కేంద్ర బీజేపీ వాళ్ళు కామన్, ఏది జగన్ ఉన్నప్పుడు కామన్, చంద్రబాబు ఉన్నప్పుడు కామన్. కాబట్టి వాళ్ళకు నచ్చకపోయినా కానీ ఆ అంశం కాస్త తెర వెనక్కు వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఇది చాలా విచిత్రం అండి ప్రజాస్వామ్యం, మీడియా 24 గంటలు అనుకుంటూ ఈ కేసులో లోగుట్టు ఏమిటి, వాటి పూర్తి వివరాలు ఎప్పుడు బయట పెడతారు. ఎందుకైతేమి ఇటు బొత్స అటు నాగబాబు వీళ్ళిద్దరు అడిగారు కాబట్టి ఐ థింక్ దీన్ని నేను ఇంతకుముందు కూడా చెప్పా, స్కామ్లు వదిలేసి స్కాండల్స్ పట్టుకోవడం వల్ల ఉపయోగం ఏముంది. దేవాదాయ శాఖలో విలువైన భూములు ఆ సమస్యలు వదిలిపెట్టి వీడి చుట్టూ తిరగటం ఏంటని. కాబట్టి ఇది ముఖ్యమైన పాయింట్ వాటికి సంబంధించి. ఓకే సార్, ఈ అప్పుల పంచాయతీ ఏంటి? ఈ అప్పుల పంచాయతీ కూడా నిజంగా అప్పులది కూడా అప్పులు అనేదే అప్పులు చేయకుండా నరుడ తిప్పలు తప్పవరని అప్పులు చేయడం అనేది సరే దేశమే 2 కోట్ల అప్పులో ఉంది, రాష్ట్రాలకు నిధులు లేవు, సరే ఇందులో హెచ్చు తగ్గులు సమస్యలు ఉండొచ్చు. జగన్ హయాంలో కూడా అప్పులు బాగా పెరిగిన మాట నిజమే, మీకంటే మాకు తక్కువ పెరిగాయని తప్ప పెరగలేదు అని ఎవరు చెప్తున్నటువంటి పరిస్థితి లేదు. ఎవరి హయాంలో ఎక్కువ పెరిగాయని అదే ఒక విచిత్రం. అసలు అప్పులు ఇవి చేయక తప్పని పరిస్థితి ఎందుకు వస్తుందంటే కేంద్రం నిధులు ఇవ్వదు కాబట్టి. ఇప్పుడు 15,000 కోట్లు ఇచ్చేది కూడా అప్పే కదా, అంటే ఇంకో 15,000 కోట్లు ఒకదానికొకటి అప్పులు పెంచే పరిస్థితి తప్ప కేంద్రం సహాయం చేయడం లేదు. లోటు బడ్జెట్తో రెవెన్యూ లోటుతో వెళ్ళిన ఆంధ్రప్రదేశ్కు ఆ సహాయం ఏం చేయలేదు. కానీ ఇప్పుడు సమస్య ఎక్కడ వచ్చిందంటే అప్పులు చాలా ఎక్కువే. చంద్రబాబు నాయుడు ఏమో 9,74,000 కోట్ల అప్పు అని ఆయన ప్రకటించారు. దానికి అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి మనం వివరంగా చర్చించాము. అదే సమయంలో చంద్రబాబు నాయుడు జగన్ మీడియాని పిలిచి ఆయన మాట్లాడుతూ ఇవన్నీ కూడా లెక్కలు మీరు ఇంతకుముందు 12 కోట్లు 13 కోట్లు అన్నారు, ఇప్పుడు మీరేమో అంతకంటే ఏమి చూపించలేకపోయారు కదా, ఇక్కడ అంత లేవు, ఎన్ని రకాలుగా మీరు గ్యారంటీ అప్పులు
బోర్డుల అప్పులు అవన్నీ ఎన్ని కలిపినా కానీ ఉన్న అప్పులు ఇదిగో 7 లక్షల చిల్లర కోట్లు. అంటే బుగ్గన గారు ఒకటి చెప్తున్నారు, సిపిఐ రామకృష్ణ గారు ఒకటి చెప్తున్నారు కదా సార్. నేను అదే చెప్తున్నా జగన్ బుగ్గన చెప్పేది ఒకటే, ఇంకొంచెం తక్కువగా ఉంది కాబట్టి బుగ్గన ఇంకొంచెం అవి కలిపినా అంత అవద్దని బుగ్గన చెప్తున్నారు. అలాగే చంద్రబాబు ఒకటి చెప్తున్నారు, యనమల రామకృష్ణ ఒకటి చెప్తున్నారు. పయ్యావుల కేశవ్ కూడా ఈ మధ్యలో మాట్లాడారు. చంద్రబాబు 9,74,000 కోట్లు చెప్తే అదే సమయంలో జగన్ అంత లేదు 7 లక్షల చిల్లర 60,000 కోట్లు ఎంతో ఆయన చెప్తే ఆ సాయంత్రం పయ్యావుల కేశవ్ ఆర్థిక మంత్రి ఆయన మీడియాను పిలిచి అప్పు అనేది ఇప్పుడైతే మేము 9,74,000 కోట్లు తేల్చాము, ఇంకా చాలా తేల్చాలి, తేల్చితే అప్పుడు అది 12,000 కోట్లు అవుతుందేమో అని ఆయన అన్నారు. ఇక అదే సమయంలో యనమల రామకృష్ణుడేమో ఆయన 14,000 కోట్లని ఆయన ప్రకటించేశాడు. ఆయన మాజీ ఆర్థిక మంత్రి, పెద్ద ఎక్స్పర్ట్. అంటే ఒకటే అప్పు. ఇప్పుడు రామకృష్ణ అడిగేదండి, సిపిఐ రామకృష్ణ ఎంతో తేల్చండి మహానుభావ. బొత్స ఈయన ఒకటి, బుగ్గన ఒకటి చెప్తున్నారు, పయ్యావుల కేశవ్ ఒకటి చెప్తున్నారు, యనమల రామకృష్ణ ఒకటి చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు ఒకటి చెప్తున్నారు. ఏది అప్పు నిజంగా రాష్ట్రానికి? కేంద్రం ఒకటి చెప్తుంది. కేంద్రం చెప్పాలి నిజానికి, ఎందుకంటే కాగ్ నివేదిక ఉంది, ఎకనామిక్ సర్వే ఉంది, ఇవన్నీ చాలా ఉన్నాయి. ఉన్నప్పుడు ఎందుకు చెప్పడం లేదు? చాలా విచిత్ర పరిస్థితి. అంటే అప్పులు పెరగడమే ఒక ఇబ్బందికరమైనది అయితే అప్పు ఎంత ఉంది అన్న దాని మీద ఇన్ని భర్జనలు పడడం అనేది అస్సలు అర్థం కాని ఆ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లోనే ఏర్పడుతుంది. బుగ్గన అయితే చాలా వివరాలు ఇచ్చారు. అదే అడుగుతున్నారు రామకృష్ణ, చెప్పండి అప్పు ఎంతో తేల్చండి ముందు. కేంద్రం చెప్పిందా, రాష్ట్రం చెప్పిందా, చంద్రబాబు చెప్పిందా, జగన్ చెప్పిందా, బుగ్గన చెప్పిందా? ఒక విధంగా అయితే 9,74,000 కోట్లు మేము ఇప్పటికి తేల్చింది. ఇంకా తేలుతుందేమో, ఎక్కువ అవుతుందేమో తెలియదు, అవ్వచ్చు. అయితే అప్పుడు మనం తెలుసుకోవచ్చు. ఇది కాకుండా ఇంకా 15,000 కోట్లు అయితే గ్యారంటీగా అవుతుంది, ఎందుకంటే ఇప్పుడు కేంద్రం కొత్తగా చెప్తూ ఉంది కాబట్టి. అంటే రాష్ట్ర పరిస్థితి అంతా అయోమయావస్థలో ఉందా ఆర్థిక శాఖ? ఇప్పుడు కొంతమంది అధికారులు వెళ్తారంటే కూడా వాళ్ళని ఆపి వాళ్ళ ద్వారా వివరాలు సేకరించారని కూడా మనం సమాచారం చూసాం. కాబట్టి ఇది ఒక అస్తవ్యస్తమైన పరిస్థితి. అంటే పరస్పరం రెండు ప్రభుత్వాలు ఎవరున్నా కొనసాగింపు అని అనుకోవాలి. రాజకీయ వ్యతిరేకత, రాజకీయ పోరాటం చేయొచ్చు. కానీ ఫిగర్స్ ఆఫ్ ది గవర్నమెంట్ కూడా ఇన్ని రకాలుగా చెప్పడం మొదలు పెడితే దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు ఇది నొక్కితేనేమో వాళ్ళకి అనుకూలం, అది నొక్కితే ఎందుకు? అసలు ప్రజలకు ఒక ఫిగర్ ఫైనల్గా చెప్పలేరా? చెప్పకపోతే కేంద్ర ఆర్థిక శాఖ, కాగ్ వాటి దగ్గర ఉన్నాయి కదా, వాటి ప్రకారం అవి తక్కువ అని వీళ్ళు అంటారు. అంటే ఇది ఒక దాటమైతే ఇది కూడా ఇంతకు ముందులాగే. ఇప్పుడు ఏమీ లేనప్పుడు హఠాత్తుగా నేను వచ్చి దీని గురించి మాట్లాడతాను, ఇప్పుడు ఆయన మాట్లాడతాడు. చాలా విచిత్రంగా ఉంది. ఇన్ని రోజులు నేను ఇంతకుముందు ఒకటి చెప్పాను, నిర్మలా సీతారామన్ ఫిగర్కు పురంధేశ్వర్ చెప్పిన ఫిగర్కి కూడా తేడా వస్తే ఆమెకు లెటర్ రాశారు అప్పుడు జగన్ అధికారంలో ఉన్నప్పుడు. మరి ఇప్పుడు పురంధేశ్వర్ అయితే ఎక్కువ ఏమీ మాట్లాడట్లేదు. మరి ఆమె అదే ఫిగర్ కట్టుబడి ఉన్నారో లేదో తెలియదు. అసలు అంకెల అబద్ధాలు చెప్పకూడదు కదా. అంకెల ఆధారంగా ఇంత రాజకీయం నడపాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? తేల్చండి. మీరు మా అప్పు లేకుండా పాలించలేరు. ఇంకొకటి, మేమెప్పుడు రోజుకి 5,000 కోట్లు అప్పు తేలేదు, ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి తెస్తున్నారని కూడా బుగ్గన కానీ ఇంకొకరు కానీ ఆరోపణ చేస్తున్నారు. కేంద్రం ఏమో ఏమి మాట్లాడలేదు ఒక విధంగా. సరే, ఒక అంశం, చంద్రబాబు నాయుడు గారు వరుసగా శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తున్నారు. సో గత ప్రభుత్వం కూడా ఇప్పుడు శ్వేతపత్రం రిలీజ్ చేస్తే ఇదిగో మేము ఇంత చేసామని వాళ్ళు రిలీజ్ చేయొచ్చు కదా, కౌంటర్ ఇవ్వచ్చు కదా. అదే కదా ఇప్పుడు బుగ్గన చెప్పినా, చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి మీడియా పెట్టినా అంతే కదా. విషయాలు అన్నిటి మీద కూడా ఒక వైట్ పేపర్స్ తో క్లారిటీ వస్తుంది కదా. వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్తూ వాళ్ళకి అధికారము, శ్వేతపత్రం, వాళ్ళు చెప్పేదానికి వినడం వినకపోవడం అదొక ప్రతిపక్షం వేరు, ప్రభుత్వం వేరు కదా. సో కాబట్టి ఇవ్వమనే కదా. మొన్న కూడా మీరు అడిగారు, నేను మళ్ళీ అది కూడా చెప్పాను. ఐ థింక్ వీ మే నాట్ రిపీట్ ది సేమ్ థింగ్. ఇవన్నీ అతిశయోక్తులు అంతగా లేవని వాళ్ళు అంటారు. ప్రూవ్ చేయడానికి వీళ్ళు దాన్ని చెప్పొచ్చు తప్పకుండా. కానీ నేను ఆ విషయం వదిలేద్దాం. రాజకీయంగా ప్రతి దాని మీద రెండు పార్టీలకు రెండు వెర్షన్స్ ఉంటాయి కదా, ఉన్నాయి. ఇప్పుడు ఇంకా చాలా ఎక్కువగా ఉన్నాయి. కానీ నేను చెప్పేది ఇవి రాజ్యాంగబద్ధమైనవి కదా. మొదట విశాఖ గురించి మాట్లాడినవి వాళ్ళ హయాంలో జరిగినవే. వాటిని ఎందుకు మనం సాగదీయాలి? అలాగే వీళ్ళ హయాంలో జరిగినవి వీళ్ళు చెప్తున్నారు, మా హయాంలో ఇంతే జరిగింది అంటున్నారు. మీరు అంటున్నట్టుగా ఇప్పుడు బుగ్గన చెప్పేది ఆయన శ్వేతపత్రమే కదా. నా హయాంలో ఇదిగో 12%, మీ హయాంలో 21% ఏవో చెప్తున్నాడు ఆయన, వాళ్ళ శ్వేతపత్రం అది. కాబట్టి వీళ్ళ మధ్యలోనంటే యనమల రామకృష్ణుడు, పయ్యావుల కేశవ్, చంద్రబాబు చెప్పే వాటి మధ్య తేడా రాకూడదు కదా. బుగ్గనకు చంద్రబాబుకు, లేకపోతే జగన్కు చంద్రబాబుకు తేడా వస్తే ఓకే. కానీ
యనమలకు పయ్యావుల కేశవ్కు చంద్రబాబు నాయుడు చెప్పే వాటి మధ్యలో కూడా తేడా రావటం అనేది కొంచెం, అలాగే నిర్మలా సీతారామన్కు పురంధేశ్వరికి మధ్యలో తేడా రావటం, వాళ్ళు ఒకటే పార్టీకి చెందిన వాళ్ళు కదా. కాబట్టి అందరూ నిజాలే చెప్పండి, లేదా ఇంకా కొంచెం నిర్ధారించుకొని చెప్పండి అని కోరుకోవాలి మనం, అంతే. సార్ మొదట్లోనే సినిమా మొదలైనప్పుడే ఇలా ఉంటే ఇంకా క్లైమాక్స్కి వెళ్ళేసరికి ఎలా ఉంటుంది రాజకీయం ఏపీలో? నీకు ఇలాగే ఉంటుంది. ఫస్ట్ రీల్ ఎప్పుడు ట్రయల్లో చాలా ఎక్కువ చూపిస్తారు కదా, మామూలుగా మన వాళ్ళు చాలా భయంకరంగా ఆ ప్రోమోలోనే అన్ని ఎక్కువగా పెడతారు కదా. పెద్ద ఇంతకంటే భిన్నంగా ఉండే అవకాశం ఏం కనిపించట్లేదు. అంటే ఆయనేమో శాసనసభకు రావట్లేదు, వీళ్ళ రోజు ఒక పత్రం పెట్టి వీళ్ళు చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ ఆయన పథకాలు ఆయనేమో చేస్తున్నారు. కాబట్టి ఇంతకంటే పెద్ద భిన్నంగా ఏదో సౌజన్యమో లేకపోతే సత్యశీలతో పెద్దగా వర్ధిల్లుతుందని మనం ఏమో అనలేము. ఎవరికి కావాల్సింది వాళ్ళు స్ట్రెస్ చేస్తుంటారు, మధ్యలో మనం ప్రెస్ అయిపోతుంటాం. అది సార్ ఈ సూపర్ 6 దాని మీద కూడా చాలా మల్లగొల్లాలు పడుతున్నది ప్రభుత్వం. ఇప్పుడు అంత ఆర్థికంగా నిలదొక్కుండే పరిస్థితి లేదు. ఏదో ఆగస్టు 15కి కొంతవరకు చేస్తామంటున్నారు కదా, అదేమీ చేయరు. దీన్నే కార్నర్ చేసి దీని మీదే ఫుల్గా అటాక్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు వ్యూహం రచిస్తున్నారని వస్తున్న వార్తల నేపథ్యం. సూపర్ 6 అమలు చేసే పరిస్థితి లేదా, అమలు చేయలేదు? రెండు విషయాలండి. ఒకటి, జగన్ తను ఇప్పుడే ఓడిపోయి ఇప్పుడిప్పుడే నెలన్నర కూడా కాకముందే కొత్త ప్రభుత్వం మీద డే 1 నుంచి నేను ఇదే పద్ధతిలో యుద్ధం చేస్తానంటే దానివల్ల ఏమి ఉపయోగం లేదు. ప్రజలు ప్రతి వాళ్ళకి కొంచెం గ్రేస్ పీరియడ్, హనీమూన్ పీరియడ్ ఏదో ఒకటి కొంచెం ఇస్తారు. రెండోది, మీరు అప్పుల పాలు చేశారు కాబట్టి మా దగ్గర డబ్బులే లేవు అనేది ఒకటి. మూడోది, అసలు ఇన్ని శ్వేతపత్రాలు పెట్టేదే చేసిన హామీలు ఎగరగొట్టడానికి అనేది ఆయన థీరీ. జగన్ థీరీ అండి, ఈ పథకాలు ఎగరగొట్టడానికే ఇవన్నీ కూడా పెడుతున్నారని. దానికి తోడు చంద్రబాబు నాయుడు ఒక మాట అన్నారు శాసనసభలో, అది సాక్షి వాళ్ళు అదే పనిగా చూపిస్తున్నారు. ఏమని, ఈ ఆర్థిక పరిస్థితి అంతా చూస్తుంటే అధ్యక్ష చాలా ఆందోళన కలుగుతుంది, సూపర్ 6 భయపెట్టేస్తుంది నన్ను, సూపర్ 6 భయపెట్టేస్తుంది అని చంద్రబాబు అన్నాడు. చూసారా, అప్పుడే వీటిని ఎగరగొట్టడానికి వాళ్ళు ఇవన్నీ సన్నాహాలు చేస్తున్నారని. దీనికి తోడు మొన్న ఎవరో నాకు తెలిసిన మిత్రులు ఆయన వెళ్ళి కలిసి చెప్తే మీ మీద ప్రజలు కోటి ఆశలతో గెలిపించారు అంటే నాకు కోటి సమస్యలు ఉన్నాయి అని ఆయన అన్నట్ట. సో చంద్రబాబు నాయుడు ఇవన్నీ చెప్తున్నప్పుడు పదే పదే వనరుల కొరత, చేయకపోవడం, ఆలస్యం చేయడం. బుగ్గన నేను ఇంకో మాట అన్నారు, ఉదాహరణకు ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామన్నారు, ఇప్పుడేం వివరాలు చూడాలంటున్నారు. ఏం చూస్తారు, రాష్ట్రంలో 80 లక్షల మంది పిల్లలు ఉన్నారు, ఒక్కొక్కరికి 15,000 కోట్లు కావాలి, దీనికి ఏదో డబ్బు కావాలి, దీంట్లో ఇంకా చూసేది ఏముంది, లెక్క ఇది ఉంది కదా అని. సరే, వేరే వాళ్ళు ఉన్నప్పుడు సలహాలు ఇవ్వడం సులభం అనుకోండి. కాబట్టి ఈ పథకాలను యథాతథంగా మొదట చెప్పినంత వేగంగా ఈ సంవత్సరం అమల్లోకి వస్తుందా రాదా, ఇప్పుడు పథకం కూడా క్లారిటీ తర్వాత వస్తుంది కాబట్టి వచ్చే సంవత్సరం అవుతుందేమో, ఇదే అయింది కదా. ఇప్పుడు మీరు చూస్తే చంద్రబాబు నాయుడు కూడా పోలవరం విషయం మీద మాట్లాడుతూ కేంద్రం కనుక తొందరపడకపోతే విలువైన ఒక సీజన్ వృధా అయిపోతుంది అని ఒక మాట అన్నారు ఆయన. పునరావాసం గురించి ఎవరేమీ మాట్లాడలేదు. కాబట్టి ఏదో ఒక విధంగా అంటే చూస్తుండగానే బడ్జెట్ కాలం అయిపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ మనం జూలై ఎండింగ్లో ఉన్నాం, పుణ్యకాలం కాస్త దాటిపోతుంది. కాబట్టి పథకాలు ఇప్పుడు వాళ్ళ క్లెయిమ్ ఏంటి, మేము గెలవగానే బడ్జెట్ పెట్టి పథకాలన్నీ స్టార్ట్ చేశాము, మీరేమో పెట్టిన తర్వాత మీనమేషాలు లెక్క పెట్టుకుంటూ పాక్షికంగా అమలు చేస్తున్నారు అన్నది ఇక్కడ ఒక ముఖ్యమైన సమస్యగా ఉండబోయేటట్టుగా ఉంది. నిధులు లేవు, నిధుల కొరత అన్నది పదే పదే స్ట్రెస్ అవటం, డబ్బులు లేవు మరి అని మీరు మాకు ఇంతకంటే తక్కువ ఇచ్చారని. వీళ్ళ పంచాయతీ ఎంతసేపటికి నేను చెప్పేది ఏమంటే, ఈ పంచాయతీ రాజకీయ పంచాయతీ కాస్త అది రాష్ట్ర పంచాయతీగా మార్చేస్తే ఎట్లా, రాష్ట్రానికి సంబంధించిన వ్యవస్థ అయితే నడిచిపోతూ ఉండాలి కదా. ఇప్పుడు అదే తెలంగాణలో కూడా మీరు చూస్తారు కదా, కాళేశ్వరం అది కుదరదు అన్నారు, వీళ్ళు ఇలా చేశాక నిన్నటి నుంచి నీళ్లు వస్తున్నాయి. మనకేమో నీళ్ళైనా నిధులైనా ఈ నియామకాలైనా మాటకు వస్తే ఈ పథకాలు డిఎస్సి పెట్టడమా లేదా, ఎన్ని ఉద్యోగాలు వస్తాయి అని పెట్టి వాయిదా ఎందుకు వేశారు, ఇవన్నీ. కాబట్టి ఒకటి ఉండేదండి, గతానికి ఇప్పటికి రాజకీయాల్లో తేడా వచ్చింది. కొన్ని విషయాల్లో విభేదించిన అనేక అంశాలు అలా నడుస్తూ ఉండేవి, ఏది ఎలా ఉన్నా కానీ. ఇప్పుడు అది కూడా నడవట్లేదు, ప్రతి అంశం వివాదాస్పదం అయిపోతుంది, ప్రతి దాని మీద 2 స్క్రిప్ట్లు లాగా తయారవుతున్నాయి. 2 స్క్రిప్ట్లు ఎక్కడ తెస్తారు జనం, పరిపాలనకు ఒక స్క్రిప్టే ఉండాలి, రాజకీయాలు 2 ఉండొచ్చు. సార్, నిర్వాసితుల అంశం తేలకుండా పోలవరాన్ని ముందుకు తీసుకెళ్లే పరిస్థితి ఉంటుందా? తప్పు కదండి, అసలు తీసుకుపోయేది ఉండదు. ఎవరైనా పునరావాసం గురించి మాట్లాడడం లేదు అంటే దాని అర్థం వాళ్ళు సీరియస్గా ముందుకు పోవడం లేదు అని అర్థం, అంతే. ఇప్పుడు డయాఫ్రమ్ వాళ్ళు 2 గ్యాప్స్ అట్టి పెట్టడానికి కారణం కూడా
అక్కడ వెనక ముంపు ఉండకుండా ఉండాలంటే ఏదో ఒక విధంగా నీళ్లు పోవడానికి పెట్టారు. నీళ్లు పోవడానికి పెట్టారు కాబట్టి ఆ ప్రవాహం చాలా ఎక్కువగా ఉండి ఇక్కడ గుంటపడింది. అది కదా ఇక్కడ వాదన. ఇప్పుడు దాన్ని కొత్త డయాఫ్రమ్ వాల్ కోసం క్యాబినెట్ తీర్మానం చేసి మొన్న ఇచ్చొచ్చారు నీతి ఆయోగ్లో. కేంద్రం పరిశీలించి ఒప్పుకోవాలి, వెంటనే ప్రారంభించాలని చంద్రబాబు కూడా అడుగుతున్నారు. సో వీళ్ళు దాన్ని గుర్తించేసరికి 2 ఏళ్ళు పట్టింది. సో పునరావాసం మాట ఏది ఇప్పుడు కొత్త డయాఫ్రమ్ వాల్ కట్టాలని నిర్ణయించామన్నారు, కేంద్రం ఒప్పుకున్నాక జరుగుతుంది 12,000 కోట్లు ఎంతో. కానీ అందులో పునరావాసం మాట లేదు. ముందు మీరు నిధులు డిస్బర్స్ చేయాలి కదా, వాళ్ళని అక్కడి నుంచి మార్చాలి కదా. ఇంకోటి, ఇంత ఆలస్యం అవడంతో అప్పుడు 8 ఏళ్ళు ఉన్న పిల్లలు ఇప్పుడు 18 ఏళ్ళు అయ్యారు. 18 ఏళ్ళు నిండిన వాళ్లకు తప్పకుండా సహాయం చేయాలన్నది ఇప్పుడు అక్కడ ఆ సంఘాలు అవన్నీ అడుగుతున్న కోరిక. వీటి మీద జవాబే లేదండి. మిగతా విషయాల తర్వాత అసలు జవాబు లేదు. వాటిని దాటేసి వాళ్ళ ఆ కంపెనీయా ఈ కంపెనీయా ప్రాజెక్టు సమస్య కాస్త కాంట్రాక్టర్ల సమస్యగా మారింది. ఇక్కడ పోలవరంలో జరిగిన ముఖ్యమైన అంశం. కేంద్రం హాయిగా కూర్చుంది, వాళ్ళ బాధ్యత వాళ్ళు తీసుకోకుండా రాష్ట్రాల మీద తోసేస్తే అయిపోతుందని. అది ఇక్కడ కీలకమైన అంశం. సార్ మరొక అంశం, ఈ చంద్రగిరి వైసీపీ ఇన్ఛార్జ్. సో ఇప్పటికైనా మన చర్చ తర్వాత అయినా అప్పుల గురించి ఇది మా ఫైనల్ అని ప్రభుత్వం చెప్తే అప్పుడు ప్రతిపక్షాన్ని మనం అడగడానికి అవకాశం ఏర్పడుతుంది. సరే, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అరెస్ట్ అనే అంశం కక్ష సాధింపుగా చూడాలి. ఎందుకంటే 37A37గా మోహిత్ రెడ్డి అంటే 52 రోజుల తర్వాత నిన్న అరెస్ట్ చేయడం, అది ఈ స్టేట్లో కాకుండా ఇన్ని రోజులు ఆయన మా దగ్గరే ఉన్నాడు, తిరుపతిలోనే ఉన్నాడు, ఎందుకు అరెస్ట్ చేయమని చెప్పి చెవిరెడ్డి మాట్లాడే పరిస్థితి. అంటే కక్ష సాధింపుగా ఎక్కడ దుబాయ్ వెళ్ళిపోయాను బలవంతంగా తీసుకొచ్చి ఏదో ఉగ్రవాదం చూసినట్టుగా చూశారు అనేది ఆమె కామెంట్స్. హెచ్చరిక ఇది వైసీపీ నాయకులకి. చేస్తే చాలా బాగుంది, మాలో పోరాట పట్టిమ ఇంకా పెరుగుతుందని కూడా అన్నాడు ఆయన. చేస్తే మంచిది, మీరు మా అబ్బాయి ఎక్కడో చదువుకొని వస్తే మీరు పోరాట పట్టిమ పెంచుతున్నారని పెంచుకుంటే మంచిదే కదా. కానీ సమస్య ఏమంటే ఇంక వాళ్ళు చేస్తే కక్ష సాధింపు, మేము చేస్తే శాసన పాలన, చట్టబద్ధ పాలన, ఇది కుదరదండి. ఇందాక చెప్పినదా ఇక్కడ కూడా వర్తిస్తుంది. ఎప్పుడెప్పుడో జరిగిన వాటికి తెలుగుదేశం నాయకులను వీళ్ళు కూడా అరెస్టులు చేశారు కదా పాత వాటికి. అదే ఫామ్లో వాళ్ళు కూడా ఇప్పుడు అనుసరిస్తున్నారు. అక్కడ ఘటన జరిగింది, ఆ పులివర్తి నాయనకు ఈయనకు కొన్ని ఘటనలు జరిగాయి, వాటిలో ఈయన ఉన్నాడు. తర్వాత విడుదల చేశారు, సాయంత్రానికి విడుదల చేశారు. ఆ తర్వాత అన్నీ చెప్పమన్నారు, అది జరుగుతుంది. చట్టం ముందు ఎవరైనా జరగాల్సిందేనండి. చట్టం ముందు సమానం అనేది అది సూక్తి ఓకే. ప్రభుత్వాల దృష్టి ముందు మటుకు అసమానం. ప్రభుత్వం ఎవరిదైతే వాళ్ళ అదే మళ్ళీ అస్మదీయులు తస్మదీయుల సిద్ధాంతమే ఇక్కడ అమలు అవుతుంది. కానీ అరెస్ట్ చేసి వదిలిపెడితే అంత సమస్య ఉంది. రాజకీయ అరెస్ట్ చేయడం అనేది సమస్యను కదా, కళ్ళ ముందు ఉండగా వదిలి ఎక్కడో మహారాష్ట్ర వెళ్ళినప్పుడు లేకపోతే దుబాయ్ వెళ్తుంటే ఏదో చేశారు, ఆపారు, కక్ష సాధింపు అని వీళ్ళు అంటారు. మా దగ్గర అన్ని కుదిరి మేము ఆ సాక్ష్యాలన్నీ చేసి మేము అరెస్ట్ చేస్తే మళ్ళీ మీరు తర్వాత వెళ్తే మేము దెబ్బతినకూడదు కదా అని వాళ్ళు అంటారు. అసలు ఏమీ నిరాధారంగా చేశారా లేదనేది ప్రశ్న తప్ప. పోనీ వీళ్ళైనా వాలంటరీకి వెళ్ళి మమ్మల్ని అరెస్ట్ చేయండి అని వీళ్ళు కూడా ఏమీ అడగలేదు కదా. అరెస్ట్ చేయడం అవసరమా కాదా? ఇప్పుడు అరెస్టు బెయిల్ నిన్న కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ ఈరోజు పత్రికల్లో కూడా మీరు చూడండి, మన న్యాయ వ్యవస్థలో అరెస్టులు బెయిల్ వాటి మీద కొన్ని దురభిప్రాయాలు బాగా పెరిగిపోయినాయి. ఎవరికైనా బెయిల్ ఇస్తే వెంటనే అదేదో తప్పు అనుకోవడము, లేదా బెయిల్ రద్దు చేయాలని వెంటపడడం, ఇట్లాంటివి చాలా జరుగుతున్నాయి. అబ్జల్యూట్గా అవసరమైతేనే అరెస్ట్ చేయాలి, ఎవరినైనా లోపల పెట్టాలి, లేకపోతే వాళ్ళను విచారించడానికి అవకాశం ఇతరత్ర ఉంటుంది కదండి. మోహిత్ రెడ్డి విషయంలో తిరుపతి కేంద్రంగా చిత్తూరు జిల్లాలో బహుశా వాళ్లకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తర్వాత నెక్స్ట్ టార్గెట్ సహజంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డే కదా. 2 చోట్ల కూడా పోటీ చేశారు వాళ్ళిద్దరు, తండ్రి కొడుకులు. కాబట్టి ఖచ్చితంగా చిత్తూరు జిల్లాలో చాలా, చిత్తూరు కాస్త కత్తూరులాగా కొంచెం కత్తులు నూరుకునే పరిస్థితి చాలా ఎక్కువగా ఉంది అక్కడ. ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇంక వీటికేమీ ఇవి ఆగుతాయని కూడా ఏమీ అనుకోవట్లేదు, కేసులు కొనసాగుతాయి. మీరు చూస్తే అంతకుముందు కూడా జగన్ హయాంలో చంద్రబాబు నాయుడు దాని మీద రాళ్ళు వేశారని ఒకసారి, దొంగ ఓట్లు దొరికాయని ఒకసారి, ఎప్పుడు చాలా ఎక్కువ వివాదాలు ఘటనలు జరిగినటువంటి ప్రాంతం అదే పాత చిత్తూరు జిల్లా. అవును, అందులో పుంగనూరు మరి హాట్స్పాట్ అయిపోయింది, ఆంధ్రప్రదేశ్కి హాట్స్పాట్. ఇప్పుడు అదే హాట్స్పాట్గా ఉంది, హాటెస్ట్ స్పాట్ అయిపోయింది. ఎందుకంటే ఇట్లా ఆయన అధికారంలోకి వచ్చారు కాబట్టి. అది కూడా మొన్న జగన్ అప్పుడెప్పుడో స్కూల్ డేస్లో చంద్రబాబును పెద్దిరెడ్డి కొట్టాడట అని అదేదో ప్రస్తావన ఎందుకు చేశారో తెలియదు, కానీ అప్పటి నుంచి నడుస్తూ ఉంది అని. సో ఆ కోలో 2వ స్థానం బహుశా చెవిరెడ్డి.
సో మిగతా వాళ్ళకి కూడా ఇది హెచ్చరిక అన్నట్టుగా కూడా కేసులన్నీ పర్చు చేస్తారండి, అందులో ఇంకా రెండో ఇదేం లేదు. ఏం వాళ్ళు వీళ్ళు లేదు, తనాపర భేదమే ఉండదు. కేసులన్నీ పర్చు చేస్తారు, ఇంకా కావాలంటే వెతుకుతారు, అందులో ఇంకేం. సరే, ఈ భయంతో కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు బయటకు వస్తున్నారా? వేరే కారణాలు ఏమైనా ఉండే ఛాన్స్ ఉందా? ఎందుకు వచ్చింది అనవసరంగా కొన్ని రోజులు సైలెంట్గా ఉందాం, లేదా మన ఏమన్నా ఇబ్బంది పెడతారేమో అనే భయంతో కూడా కొంతమంది బయటకు వచ్చే అవకాశం ఉంటుందా పార్టీల్లోని? కానీ ఒకటేమో అంతకుముందే అసంతృప్తిగా ఉండి ఇంకా ఎట్లాగో ఇక్కడేం బాగోదు, 5 ఏళ్ళు ఉండాలి కదా. ఇప్పుడు అవును, ఒక విధంగా రాజకీయ నాయకులు తమ పార్టీలకు కట్టుబడి ఉండటం కాకుండా అధికారంలో ఉన్న వైపు రావటం అనేది పెద్ద ఎత్తున అలవాటైంది. జగన్ ఉన్నప్పుడు ఎక్కువగా రాలేదు, ఎందుకంటే ఆయన ఎవరైనా పదవిలో ఉన్న వాళ్ళు వస్తే రాజీనామా చేసి రావాలని ఒక ప్రిన్సిపల్ పెట్టాడు. ఎవరు రాజీనామా చేస్తారు, నీ పార్టీలోకి వచ్చి చేస్తానో లేదో అని. అందుకే ఎవరు ఎక్కువ మంది రాలేదు, ఓ 4-5 వాళ్ళు వచ్చి అట్లా వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఓడిపోయారు. ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత ఒకటేమో గతంలో మా మాట ఏమీ వినలేదు. ఉదాహరణకు ఆయన ఉన్నాడు కిలార్ రోసయ్య, మద్దాలగిరి మీడియా పర్సన్ ఎక్కువగా వస్తుండేవాడు, భూమారెడ్డి అల్లుడు. ఆయన నన్ను వద్దంటే తీసిపోయి నా సీట్ నాకు కాకుండా చేసి నన్ను గుంటూరులో పోటీ చేయించి ఓడగొట్టారు. అది ఎప్పుడో ఒకసారి నేను తీర్చుకోవాలి కదా, ఇలాగే లోబడి ఉంటానా అన్న పద్ధతిలో వీళ్ళు కూడా కొంచెం ద్వారం తీసి ఉన్నది అంటున్నారు. కాబట్టి వీళ్ళు జనసేనలోకి రావడం ఇక్కడ మీరు గమనించదగిన విషయం, తెలుగుదేశంలో కాదు ఇక్కడ. అవును. సో వైసీపీ మాజీలు లేదా గతంలో ప్రజాప్రతినిధులు కనుక సీనియర్లు జనసేనలోకి వస్తే జనసేన కొంచెం శక్తి పుంజుకునేటటువంటి అవకాశం, తను కూడా ఇప్పటివరకు మోరర్లెస్ తెలుగుదేశం మద్దతుదారైన పార్టీగానే ఉంది కదా అది. కాబట్టి సొంత బలం పెంచుకోవడానికి ఈ మార్గాన్ని వాళ్ళు అనుసరిస్తారనే ఒక సందేహం కలుగుతుంది. ఈ సందేహం నాకంటే ముందు చంద్రబాబు నాయుడు కూడా కలిగింది. అందుకని ఆయన పెట్టాడు ఏమని, ఎవరైనా వేరే వాళ్ళని పార్టీలో చేర్చుకునేటప్పుడు మనకు మధ్య ఒక అవగాహన ఉండాలి, సమన్వయం ఉండాలి. ఎన్డీఏ కూటమిలో సమన్వయంతోనే మనం చేర్చుకోవాలని ఆయన ఒక మాట అన్నారు. అయితే పొత్తు అయినంత మాత్రాన్ని ఇంకెవరిని కలవకూడదు, ప్రతి వాళ్ళని చేర్చుకోవడమా లేదా కూడా చంద్రబాబుని అడగాలి అనేది అది కుదిరే పని కాదు కదా. అది కాకుండా మెగాస్టార్ కూడా ఒక ఆయన ఉన్నాడు, ఈయన వెళ్ళి ముందు మెగాస్టార్ని కలిసి వచ్చారు, పెద్ద ఆయన ఆశీర్వాదం తీసుకొని. అందుకని ఈ ప్రక్రియ జరిగేట్టుగా ఉంది. కొంతమంది జనసేన రూట్ తీసుకుంటారేమో అనే ఒక సందేహం వైసీపీకి ఉంది, తెలుగుదేశం పార్టీకి కూడా ఉంది. తెలుగుదేశంలో కూడా కొద్దిగా ఎక్స్ట్రా ఎక్కువైపోయింది కదండి, ఎక్కువ మంది ఉన్నారు కదా అక్కడ, చాలా ఎక్కువ ఉన్నారు. ఉన్న వాళ్ళకే పదవులు లేవు, సీనియర్లను రోజు చంద్రబాబు వాళ్ళని కూర్చోబెట్టి అందరినీ సాటిస్ఫై చేయలేను, మీరు సర్దుకోవాలని వాళ్ళకి చెప్తుంటే ఇంక మళ్ళీ మేము అక్కడ వెళ్ళి ప్రవేశిస్తే మాకేమవుతుందని కూడా వాళ్ళకు ఉంది. కాబట్టి ఒక విధమైన పునఃపొందిక, రీఅడ్జస్ట్మెంట్ బిట్వీన్ పార్టీస్ జరుగుతుంది. ఈ రీఅడ్జస్ట్మెంట్లో జనసేన మ్యాక్సిమం బెనిఫిట్ పొందే ఒక అవకాశం కనిపిస్తుంది. అంటే పవన్ కళ్యాణ్ తలుపులు తెరిచినట్టేనా? తెరిచే ఉంచాడు ఆయన పాపం. అట్లా పైగా ఎన్నికలు అయిపోయాయి కదా, ఇప్పుడు పదవుల్లో ఉన్న వాళ్ళు వస్తే ఫిరాయింపు, పదవులు లేని వాళ్ళు ఓడిపోయిన వాళ్ళకి ఇంకా ఫిరాయింపు కూడా వాస్తవంగా చెప్పాలంటే స్ట్రెంథెన్ చేసుకోవాల్సిన అవసరం ఉండదండి, ఎందుకంటే గ్రౌండ్ లేదు. మొన్న ఏదో ఓకే చాలా ఉందండి, సీనియర్స్ కావాలి, రాజకీయ పార్టీ అలా కాదు. పవన్ కళ్యాణ్ అభిమానులని లేదా ఏదో సామాజికంగా బలపరిచేవాళ్ళని కొంతమందిని తీసుకున్నారు. కొంతమంది పొడుగు చేతుల పందేలాగా వ్యాపారాలు అవి చేసేవాళ్ళు, వాళ్ళు కూడా స్థానం బాగానే సంపాదించుకున్నారు, అంటే ప్లేస్. ఈ పరిస్థితుల్లో మీరు చూస్తే కనుక ఇప్పుడు ఆ వార్తలు చెప్తే వాళ్ళు నొచ్చుకుంటారు, కానీ చాలా అసంతృప్తి చెందిన జనసేనకు సంబంధించిన అసంతృప్తి కథనాలు, కొన్ని అయితే కొంచెం విచారం కలిగించే ఘటనలు కూడా మనకు కొన్ని కనిపిస్తున్నాయి. సో ఆల్ ఈజ్ నాట్ వెల్, చక్కదిద్దుకోవాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంది జనసేనకు కూడా. ఇటు రీఅడ్జస్ట్మెంట్ విత్ తెలుగుదేశం ఒకటైతే, క్యాడర్ అనేవాళ్ళు, అభిమానులు అనేవాళ్ళు దానికి ఒక రూపం ఇవ్వాలి, దానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉండడము, పదవిలో ఉండడం, ఈ బాధ్యత ఎక్కువ కదా. ఇప్పటికీ మార్పు ఉంది. అది మీరు చెప్పినట్టుగా వీళ్ళు ఇలాంటి వాళ్ళు వస్తే, మరి ఇప్పుడు నాదెండ్ల మనోహరే కదా నెంబర్ 2, ఇప్పటికి కూడా కీలక నిర్ణయాలు ప్రకటనలు, ఆయన కూడా మంత్రి. ఇప్పుడు ప్రజారాజ్యం దెబ్బతింటానికి ఒక కారణం అంటే, ఒకసారి చిరంజీవి గారు అన్నారులే, అందరూ ఎన్నికల్లో పోటీ చేసి అందరూ పార్టీలో ఇదైపోయారండి, పార్టీని చూసుకునే వాళ్ళు ఎవరు అక్కడ ఉండకుండా పోయారు, పార్టీని చూసుకోవాలి కదా వ్యవస్థ. నాకు చర్చ అంటే వర్మ, తనకు ఎవరు వస్తారు, ఏం జరుగుతుంది చూసుకోవాలి కదా ఆయన. సో ఆ సమస్య వచ్చింది. జనసేనకు కూడా ఆ సమస్య రాకుండా చూసుకోవాల్సిన అవసరము ఒక యంత్రాంగానికి సంబంధించింది, అది చేసుకోవాల్సింది ఉంది. అది కనుక తెలుగుదేశం పార్టీ, కొంతమంది తెలుగుదేశం కూడా కొన్ని సందేహాలు వాళ్ళకు కూడా ఉంటాయి కదా, వీళ్ళది బాగా ఎక్కువ ఇప్పుడు అయిపోయింది, మాకంతా సీనియర్ మోస్టుల కంటే
ఇప్పుడు నెంబర్ 2 డెఫినెట్గా పవన్ కళ్యాణ్ కదా ప్రభుత్వంలో. అవును. దాన్ని జీర్ణం చేసుకోవాలి. పదవికి ముందు గెలవడానికి ముందు ఎలాగో గెలవాలనుకుంటారు ఎవరైనా. గెలిచిన తర్వాత కదా మొదలు ఇంత పెద్ద మెజారిటీ వచ్చి ఆయనకి ఇంత ఇది వచ్చిన తర్వాత ఫోకస్ పెద్ద సమస్య ఇది. వీళ్ళు వెళ్ళొచ్చు అట్లా, ఇలా వెళ్ళేవాళ్ళు కొద్దిమంది కనిపిస్తున్నారు. ఉత్తరాంధ్రలో కూడా ఇది కొంచెం ఎక్కువగా జరుగుతుంది. ఉత్తరాంధ్ర, గోదావరి, నెక్స్ట్ కృష్ణా జిల్లాలో జరగచ్చు. కృష్ణా స్టేట్ కూడా అక్కడే ఎక్కువ ఉన్నది కదా సార్, ఎక్కువ అక్కడే ఉంది, వాళ్ళ స్టేట్స్ కూడా అక్కడే ఉన్నాయి, అదే జరుగుతుంది. అప్పుడు బహుశా తెలుగుదేశంలో కొంత సనుగుడు కూడా మొదలవచ్చు. వాళ్ళ దగ్గర తీసిపోతున్నారు మన ప్రత్యర్థులు. ఇప్పుడు ఓ ప్రత్యర్థిని తీసుకుంటే ఆ పార్టీ ఎమ్మెల్యేనే కోపం వస్తుంది, నా ప్రత్యర్థిని మీరు ఎలా తీసుకుంటారు అని. ఇప్పుడు తెలంగాణలో చూస్తాం మనం అట్లాంటిది. మరి అటువంటిది వేరే పార్టీ తీసుకుంటే, అవును, మన ప్రత్యర్థులను మన మిత్రపక్షం తీసుకొని వాళ్ళు బలపడుతున్నారు, మనం ఎట్లా అని ఈ ప్రశ్నలు వస్తాయి. ఇవన్నీ మరి వాళ్ళ కూటమిలో ఏం చేసుకుంటారో చూడాలి. బీజేపీకి కూడా ఉంది ఈ సమస్య. ఎంతసేపటికి వాళ్ళిద్దరి మధ్య అయిపోతుంటే మనము వీక్ థర్డ్ అయిపోతున్నాము. అంటే అటువైపు మన స్టేట్ ఏదో పెద్ద పెద్ద కేసులు ఇలాంటి వాళ్ళు ఉంటే బీజేపీకి వెళ్తే సేఫ్ అనుకుంటారు తప్పించి నార్మల్ వాళ్ళు జనసేనకే ఇస్తారు ఛాన్స్. మనుషులు వెళ్ళరు. నేను అంటుంది వాయిస్. అవును, వాయిస్ అసలు వినిపించట్లేదు సార్. అదే కదా, వాయిస్ ఎక్కడ ఉన్నంతలో సత్యకుమార్ వాయిస్ వినిపించినా అది మోరార్లెస్ చంద్రబాబు వాయిస్ లాగా తీసుకోబడుతుంది, కానీ అదేమి నరేంద్ర మోదీ వాయిస్ లాగా తీసుకోబడట్లేదు. ఆయన పార్టీ కార్యదర్శి అయినా ఈయనే ముఖ్యమంత్రి కాబట్టి. అందువల్ల అది ఇంత కనబడకపోయినా బీజేపీలో కూడా ఆ విధమైన సందేహాలు ఉన్నాయి. మీకు తెలంగాణలో చూస్తే అలా కనిపించదు. బీజేపీ చాలా అగ్రెసివ్గా ఉంటారు, ముందు ఇక్కడ వాళ్ళ బలం ఎక్కువ కదా. ఇక్కడ వాళ్ళకి సీట్లు వచ్చాయి, పార్లమెంటు సీట్లు వచ్చాయి, అసెంబ్లీలో కూడా కొంచెం బలం పెరిగింది. రెండోది 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. అవును, ఇవన్నీ ఉన్నాయి కదా. అక్కడ క్యాడర్ లోపం కూడా ఉంది కదా సార్. బలమైన క్యాడర్ బీజేపీకి లేనట్టే కదా. అంటే నమ్మకం కలగడం లేదా అంటారు వాళ్ళు. ఒకటేమో బేసిక్గా ఈ మత రాజకీయాలు, కమ్యూనల్ పాలిటిక్స్ అనేవి ఏపీకి అంతగా సూట్ అవ్వ, వాళ్ళు తీసుకోరు. తెలంగాణలో పెంచడానికి కొంచెం ట్రై చేశారు. మజ్లిస్ వర్సెస్ ఆ స్కోప్ ఉంది. ముందు నుంచి కూడా ఇక్కడ స్థానాలు ఎక్కువ వాళ్ళకు. ఇప్పుడు మీకు విద్యాసాగర్ రావు దగ్గర నుంచి ఇలాంటి వాళ్ళు, ఇక్కడ కిషన్ రెడ్డి, లక్ష్మణ్, వీళ్ళంతా అనేక సార్లు గెలుచున్నారు కదా. ఏపీ విషయానికి వస్తే అది పొత్తు పెట్టుకుంటే తప్ప తెలుగుదేశానికి సొంతంగా, బీజేపీకి సొంతంగా లేనటువంటి ఒక పరిస్థితి. సో దాంతో వాళ్ళు కొంచెం నీరసంగా ఉన్నారు కింద క్యాడర్. బీజేపీ వాళ్ళు జనసేనలో ఉన్న దూకుడు బీజేపీలో లేదు. దానికి తోడు జగన్ పట్ల మన వైఖరి ఏంటి అన్నది కూడా ఒక ప్రశ్న ఉంది వాళ్ళకు. అవును, ఇప్పటికి కూడా పూర్తిగా వదులుకోకూడదని చెప్తున్నారు. ఎక్కడ ఫోకస్ పెట్టాలి? మీరు చూస్తే వైసీపీ మీద బీజేపీ వైపు నుంచి దాడి తక్కువగా ఉంది మీరు కంపారిటివ్గా తెలుగుదేశంతో పోలిస్తే. ఈవెన్ జనసేన కూడా తక్కువ, వీళ్ళు ఇంకా తక్కువ. అసలు జనసేన ఏం మాట్లాడలేదు సార్, ఎవరు మాట్లాడినా టీడీపీయే టార్గెట్గా మాట్లాడుతున్నారు, వైసీపీ ఎవరు మాట్లాడినా. అవును, అంటే వాళ్ళు మిత్రభేదం అనేది మొదలు పెట్టారు. ఇప్పుడు అంతకు ముందేమో ఎప్పుడు పవన్ కళ్యాణ్ మీదే ఫోకస్ పెట్టారు. ఉదాహరణకు అసలు చంద్రబాబు కీలక నాయకుడు అయినప్పటికీ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆయన వ్యక్తిగతము వీటి మీద కూడా దాడి చేసి నిజంగా దానివల్ల వైసీపీ చాలా నష్టపోయింది కూడా. నాతో ఎవరో మాజీ మంత్రి అంటున్నారు, లోకేష్ మీద కానీ పవన్ కళ్యాణ్ మీద కానీ వాళ్ళ కుటుంబాల మీద వ్యక్తిగతంగా దాడి చేయటము, వ్యాఖ్యలు చేయడం చాలా పెద్ద తప్పు, బ్లండర్ అది. ఈ బ్లండర్ వల్ల వాళ్లకు నిజంగా మనస్తాపం కలిగింది, కోపం కూడా పెరిగింది. ఇప్పుడు రెడ్ బుక్ అని లోకేష్ అన్నిసార్లు అంటున్నారు, బాగానే ఉంది. కానీ మీరు అంతకుముందు అన్ని మాటలు ఎందుకు అన్నారు వాస్తవంగా? సో జరిగిన ఘటనల కంటే ఈ హద్దు మీరినటువంటి నిందారోపణలు, దుర్భాషలు చాలా వరకు ఈ పరిస్థితికి కారణమైనవి. సో దానికి వాళ్ళు టిట్ ఫర్ టాట్, మీరు చేసిన దానికి మేము కూడా చేయాలి అనే ఒక ధోరణి వాళ్ళకి రావడానికి అది కారణమైంది. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకే ఏ ముఖ్యమంత్రికైనా అన్ని సబ్జెక్టుల మీద ఒకటే గ్రిప్ ఉండదు, అన్నిటి మీద ఒకటే వాగ్దాటి ఉండదు. కానీ జగన్ ఏంటంటే ఎప్పుడు తనే మాట్లాడాలి, తనే ఫోకస్. మీకు ఆశ్చర్యం కలుగుతుంది, బడ్జెట్లో ఎవరు జోక్యం చేసుకోరు. కానీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బడ్జెట్ చర్చలో కూడా జగన్ బడ్జెట్ ప్రజెంటేషన్ మధ్యలో 3 సార్లు 2 సార్లు జోక్యం చేసుకునేవాడు. ఇది ఎక్కడ జరగదు అసలు ప్రజాస్వామ్యం. బడ్జెట్ చర్చలో జోక్యం ఏంటంటే ఆర్థిక మంత్రి చదువుతాడు, అయిపోతుంది, వీళ్ళు చప్పట్లు కొడతారు, నచ్చకపోతే కేంద్రంలో అయితే డౌన్ అంటారు, అంతే. కానీ దాంట్లో కూడా ఆయన జోక్యం చేసుకోవాలంటే అన్నీ నేనే చెప్పాలనుకోవడం, చివరికి ఏది కూడా సరిగా కన్వే చేయలేకపోవటం, ఈ మంత్రులు ఆ శాఖలు చూసే వాళ్ళకి గ్రిప్ పెరగనివ్వకపోవటం,
వీళ్ళకి పెరగకపోగా అక్కడ ఏ కొడాలి నాని లాంటి ఆయనో లేకపోతే ఇంకొకటో అక్కడ లేచి ఏదంటే అది మాట్లాడటం. దీనివల్ల కోరి వైరాన్ని శత్రుత్వాన్ని కొని తెచ్చుకున్న ఒక పరిస్థితి కూడా ఉంది. దీనికి రాజకీయ కార్యకర్తలు కింద ఉన్నవాళ్ళు వాళ్ళ బాధ్యత ఏం లేదు. ఇది పూర్తిగా ముఖ్యమంత్రి స్థాయిలో అప్పుడు చేసినటువంటి పెద్ద తప్పిదం ఇది. అది ఇప్పుడు కూడా మార్చుకున్నారా మనం ఏం చెప్పలేము. ఎందుకంటే మొన్న ఆయన మీడియాతో మాట్లాడింది బాగానే ఉంది, ఏదో చెప్పారు తాను అనుకుంటే ఎంతసేపు మాట్లాడారు? గంటలు. అవును. మాట్లాడి ప్రశ్నలు తీసుకున్నారా? లేదు. అవును. 1-2 ప్రశ్నలకు చెప్పారు, ఇంకా తర్వాత చక్కని లేచి వెళ్ళిపోయారు. సో ఈ ధోరణి మారాలి కదా, అంత వన్ సైడ్ ఎలా కుదురుతుంది? ఓడిపోయిన తర్వాత కూడా. అవును. అంటే వైఖరి మారలేదంటే నిజంగా ఇప్పటికీ చంద్రబాబు నెల రోజుల్లో వీటినే 50 రోజులవే చూస్తున్నారు, కానీ 5 ఏళ్ళకి చూడాలి కదా. ఇంకా తప్పులు గొప్పలు చెప్పుకోవచ్చు, మేము చేసాము, నేను బటన్ నొక్కాను, మీరు బటన్ ఇప్పుడు కూడా చెప్పండి కావాలంటే బటన్ పాయింట్. మిగిలిన పాయింట్లు ఆ బటన్ దగ్గరే ఆగిపోయాడు, అది సమస్య. సార్, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు స్ఫూర్తిగా తీసుకున్న లోకేష్ గారు స్కూల్ పిల్లలకి భోజనాలకి మధ్యాహ్న భోజనానికి డొక్కా సీతమ్మ పథకం నామకరణం చేయడం, అభినందనలు తెలుపుతూ లోకేష్ ట్విట్టర్లో పవన్కి ట్వీట్. ఎవరి నుంచి ఎవరు స్ఫూర్తి, ఎవరికి అభినందనలు, ఏదైనా ఇదైతే మంచిది. అవును. ఇప్పుడు ప్రభుత్వాలు ఇదే కదా సార్, ప్రభుత్వాలు మారినప్పుడంతా పథకాలకు పేర్లు మార్చడం, ఎవరు ముఖ్యమంత్రి, దాని బదులు అసలు ఒక అమెండ్మెంట్ చేస్తే సరిపోతుంది కదా. ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటే, ఎవరు ప్రధానిగా ఉంటే వాళ్ళ పేరు ఉండాలి అంటే అప్పుడు ఈ సమస్య ఉండదు. సమయము, ఈ ఉత్తర్వులు వృధా కూడా తగ్గుతుంది. ఏదైనా జగనన్న విద్యాదీవెన, జగనన్న అమ్మఒడి, జగనన్న గోరుముద్ద, జగనన్న వసతి దీవెన ఇన్ని పెట్టారు కదా. ఏం రాజశేఖర రెడ్డి పేరు కూడా ఎక్కువ లేదు. సో వీటిలో వీళ్ళు చంద్రబాబు నాయుడు కూడా అంతకుముందు పెట్టేవాడు కాదు, కానీ ఆయన చంద్రన్న కానుక అవి వచ్చాయి రెండోసారి. దీని తర్వాత ఇప్పటికి వచ్చేసరికి వాటిని మారుస్తున్నారు. ఒకటే సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరు, అబ్దుల్ కలాం పేరు పెట్టారు. దాంతోపాటు డొక్కా సీతమ్మ, పవన్ కళ్యాణ్కు కొంతమంది పేర్లు ఆయనకి ఎప్పుడు డొక్కా సీతమ్మ, దామోదరం సంజీవయ్య, తరిమేల నాగిరెడ్డి, ఇలా 3-4 పేర్లు ఆయన ఎప్పుడు చెప్తూ ఉంటారు. సరే, శేషచంద్ర శర్మ, అది ఆయనకు ఏమనాలి చాలా ప్రధానంగా ఆయన ప్రేరణ. డొక్కా సీతమ్మ అనేమే నిజంగా గోదావరి తీరంలో ఆ కాలంలోనే చాలా కష్టాల మధ్య ఎవరు వచ్చినా వాళ్ళకు తిండి పెట్టడం, ఆమె అన్నపూర్ణ అంటారు చూడండి, అలాంటి పేరు వచ్చింది. అది ఎప్పుడు ఇంకా గోదావరి అన్నపూర్ణగా మారకముందు కష్టకాలంలో ఆమె ఆ పని చేశారు. అందుకని ఆ పేరు పెట్టడం అది మంచిదే. పథకాలు బాగా నడవాలి. హైకోర్టు ఒకసారి వ్యాఖ్యానం చేసింది, పథకం బాగా జరుగుతుందో ప్రయోజనం అది చూడండి, పేరు అంటే ఏదో ఒక పేరు ఉంటే ఉంటుంది లేండి అని. కానీ ఇప్పుడు మీ పేరో నా పేరో పెడితే అప్పుడు ఉన్న వాళ్ళకి సంబంధించి సమస్యలు వస్తాయి. అలా కాకుండా గొప్ప వాళ్ళ పేర్లు, ఆమె డొక్కా సీతమ్మ. మొన్నే నేను విజయవాడలో కూడా మేము వైతాళికులనే ఫోటోలు ఆవిష్కరించాం, అప్పుడు ఇప్పుడు వచ్చింది. కాబట్టి ఈమె తప్పకుండా ప్రేరణ. మాతృమూర్తులు అమ్మలంటే మనకు అన్నం పెట్టేవాళ్ళు గుర్తొస్తారు ఎవరైనా ఎక్కడైనా. ఈమె ఆ రోజుల్లోనే స్వాతంత్ర యోధులు అన్ని రకాల వాళ్ళు ఆమె దగ్గరికి వెళితే భోజనం చేసేవాళ్ళు. ఇది ఒక మంచి పరిణామమే కదా సార్. ఈ పార్టీలన్నీ కూడా ఇదంతా కూడా తండ్రి పేరు లేకపోతే వాళ్ళ పేరులో పెట్టుకోకుండా ఇలాంటి గొప్ప వాళ్ళ పేర్లు పూర్తి స్థాయిలో పెట్టాలని ఏమైనా ఒక రూల్ తీసుకొచ్చే అవకాశం ఉంటుందని టెక్నికల్గా చూడాలి. ఇప్పుడు అంటే ఒకటి ఉంది ఇందులో, టెక్నికల్ అని మీరు అన్నారు కాబట్టి, టెక్నికల్గా ఇది మిశ్రమ ప్రభుత్వం. ఓకే, మీరు అది కూడా చూడండి. టెక్నికల్గా ఇది మిశ్రమ ప్రభుత్వం కాబట్టి ఒకరి పేరే పెట్టే ఒక ఇప్పుడు మీరు ప్రధానమంత్రి మోదీ అసలు జనరల్గా మోదీ కూడా అందుకే ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన, ప్రైమ్ మినిస్టర్ గ్రామీణ సడక్ యోజన, ప్రైమ్ మినిస్టర్ అని ఉంటుంది, మోడీ అని అక్కడ ఉండదు. ఎన్డీఏ మిశ్రమ కూటమి కాబట్టి అది కూడా ఒక రీజన్ అవ్వచ్చు. బట్ ఈ పద్ధతి అయితే మంచిదే. గొప్ప వాళ్ళని తలుచుకోవాలి, అప్పుడప్పుడు వాళ్ళ నుంచి ప్రేరణ పొందాలి, వాళ్ళని అనుసరించడానికి కూడా ప్రయత్నించాలి. కానీ పథకాలు అయితే అమలు జరిగేది చూడాలి, పక్కాగా అమలు కావాలి. పేరుతో పాటు తీరు, జోరు అవి చాలా ముఖ్యం. దాని మీద తొందరగా దృష్టి పెట్టాలి. చూస్తుంటే అనేక పథకాలకు నిధుల కొరత, స్పష్టత కొరత అవి ఉన్నట్టున్నాయి. ఇంకా అన్ని పట్టాలు ఎక్కలేదు. పిల్లల చదువుల వరకు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి ఈ మొదటి సంవత్సరంలో గ్యాప్ రాకుండా చూడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంటుంది. ఓకే, మిగతా క్లారిటీలు అవి తర్వాత వస్తాయి. ఇప్పుడు మహిళల ఉచిత బస్సు కూడా ఏదో మొదలు పెట్టారు, కొన్ని సూచనలు చేశారంటున్నారు. వాలంటీర్లకు సంబంధించి కూడా అది కూడా గట్టెక్కలేదు. సో ఇవన్నీ కొంచెం వేగంగా చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. ఎందుకంటే యువతతో ముడిపడినావు కదా. ఇప్పటికే నిరుద్యోగం దేశవ్యాప్తంగా